హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ప్రారంభమైపోయాయండి. దాదాపుగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించారు. సో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అప్డేట్ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. సో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రాంతంలో అయితే పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. సో ఇంటింటికి వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా ఇంటింటికే వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి ఊరూరా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. పెన్షన్ పంపిణీ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆగస్టు నెలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,737.41 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 64.82 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ అనేది ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి 1వ తేదీ నుంచి 96% మందికి, 2వ తారీఖున 100% మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సో చేయాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. వితంతువులు, వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 1వ తారీఖున అంటే ఈరోజు సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. మడకశిర మండలం గుండుమలలో అయితే మన యొక్క చంద్రబాబు నాయుడు గారు అయితే లబ్ధిదారుల ఇంటింటి దగ్గరే పెన్షన్లు అందజేస్తున్నారు. సో ఎవరికైతే ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ విధానంలో బయోమెట్రిక్ అనేది పనిచేయటం లేదో అలాంటి వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ అయితే వేసుకొని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్ కూడా పడని వాళ్ళు, ఎవరైతే పేర్లు ఆ లిస్టులో రానటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి సచివాలయానికి వెళ్ళి తీసుకోమని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైతే బయోమెట్రిక్ పేరు అంటే లిస్టులో పేరు ఉండదో వాళ్ళు వెళ్ళి సచివాలయంలో తీసుకుంటున్నారండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.